ఇక్కడ ఫార్మింగ్ ఏదో పంట ఇది వేసారు సంథింగ్. ఇక్కడ వెహికల్స్ ఏవి కూడా తక్కువ స్పీడ్లో వెళ్ళట్లేదు, సూపర్ ఫాస్ట్. ఇక్కడ ఒక కాలనీ లాగా ఉంది. అసలు ఏమున్నాయంటే హౌస్లు, స్వర్గం అంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది. అటువైపు ఇటువైపు హౌసెస్, గ్రీనరీ, గార్డెన్, తర్వాత ఏ ఇంటికి ముందు ఆ ఇంటికి చక్కగా చెట్లు. వావ్, వెరీ వండర్ఫుల్. ఎర్లీ మార్నింగ్ అవగానే ట్రక్ వచ్చేసి ఎక్కడ గార్బేజ్ ఉంటే అక్కడ దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఎవరు మనుషులు రావాల్సిన అవసరం లేదు, తీయాల్సిన అవసరం లేదు. వండర్ఫుల్. అద్భుతంగా అంటే అద్భుతంగా. How wonderful. పచ్చదానికి పచ్చదనం, నీట్నెస్కి నీట్నెస్. ల్యాంగ్ఫోర్డ్ క్రాసింగ్, ఇట్ ఈస్ ల్యాంగ్ఫోర్డ్ క్రాసింగ్. చూడొచ్చు కరెంట్ పోల్స్, కరెంటు వైర్లు చాలా మందంగాను లావుగా ఉన్నాయి. దేవుడు స్వర్గంలో ఇల్లు కట్టిస్తాడు అందరికీ అని మనకు బైబిల్ రాయబడి ఉంటుంది కదా. మనుషులే ఇంత చక్కగా కట్టుకోగలిగితే దేవుడు కట్టించే ఇల్లు ఇంకెలా ఉంటాయో అని ఆలోచిస్తుంటే అద్భుతంగా ఉంటుంది. ఇదంతా పంట పొలాలు. ఎస్, రోడ్ల మీద ఎక్కడ డస్ట్ కానీ చెత్త కానీ దానికి సంబంధించినటువంటి ఏది కూడా ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఇల్లు కూడా వీళ్ళకి ఇలా పెంకుటింటి ఆకారంలో ఉంటుంది, స్లాబ్ లాగా ఫ్లాట్గా ఉండదు. ఎందుకంటే వీళ్ళకి మంచు కురిచినప్పుడు మంచు కాలంలో ఆ మంచు అంతా కూడా మరలా ఎండకి కరిగి కింద పడిపోవడానికి ఈజీగా రావడానికి వీళ్ళు ఇలా కడతారు. కాబట్టి మన బిల్డింగ్స్కి వీళ్ళ బిల్డింగ్స్కి చాలా తేడా ఉంటుంది. ఇంకా ఏం చెప్పాలంటే దీని గురించి అద్భుతం అంటే అద్భుతం. కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా అద్భుతంగా కట్టబడి ఉంది. చూడండి, ఇప్పుడు కారు వస్తుంది, స్ట్రైట్గా వెళ్ళిపోదు, రోడ్డు మీద ఆగి అటు ఇటు ఎవరైనా వస్తున్నారు లేదా అని చూసి చూసారా. స్పీడ్ కూడా చాలా ఫాస్ట్. మనకులాగా ఎలా పెడితే అలాగా వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేయరు, పద్ధతి ఫాలో అవుతారు. అందుకే ఈ కంట్రీ ఎంత ప్లస్ అయింది.